యోహాను సువార్త 17:20. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు ఓకే. తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున ఓకే. వారును మన యందు ఏకమై ఉండవలెనని ఓకే. వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. ఓకే. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. నిజానికి ఇక్కడ వారి వాక్యము వలన, అర్థమైందా? ఇప్పుడు ఎవరు వారి వాక్యం? ఎవరు? మనమే. హల్లెలూయా. వారి వాక్యం అంటే ఎవరి వాక్యాన్ని వారు చేత పట్టుకుని, అంటే ఎప్పుడైతే ఆ వాక్యం అనే దేవుణ్ణి నేను హోల్డ్ చేశాను, నేను కూడా వాక్యమై ఉన్నాను. హల్లెలూయా. వాక్యముగా మార్చబడ్డాను. ఆయన కుమారుడుగా, కుమార్తెగా నేను వాక్యముగా మార్చబడ్డాను. హల్లెలూయా. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ప్రకటనలో అక్కడ లోపల వెలుపట వ్రాయబడిన గ్రంథము అన్నాడు. ఆ గ్రంథం పేరు చెప్పాడా? ఇక్కడ పాత నిబంధనలో లోపట వెలుపట వ్రాయబడి ఉన్న గ్రంథం అన్నాడు. ఆ గ్రంథం పేరు చెప్పాడా? అయితే ఆ గ్రంథాన్ని మీరు గమనిస్తే గ్రీక్లో ఏమని రాస్తుందో తెలుసా? బిబ్లియాన్ అని ఉంది. బిబ్లియాన్ అంటే ఈ బైబిల్ యొక్క పేరు ఎలా వచ్చింది? బిబ్లాస్ అనే పదం నుంచి వచ్చింది. హల్లెలూయా. బిబ్లాస్ అనే పదం సింగులర్ వర్డ్, అంటే ఏకవచనం. థ్యాంక్ యూ. ఏకవచనం. బిబ్లియాస్ అనేది ప్లూరల్, బహువచనం. అంటే 66 గ్రంథాలతో సమ్మేళనంగా సంపూర్ణంగా స్థిరపరిచిన ఈ బైబిలే అక్కడ మూయబడినది, ఇక్కడ తెరవబడిన గ్రంథము. సో ఈ బైబిల్ నీ నోట ఉండాలని, వాని వాక్యముగా నీవు మారాలి అంటే, ఎప్పుడైతే నీవు వాని వాక్యం అంటే ఇందలి పొందుపరచబడిన ఆత్మయ ఉన్న వాక్యముగా నువ్వు మార్చబడతావో, ఆయన సింహం అయితే నువ్వు సింహం అవుతావు, ఆయన మహిమ అయితే నువ్వు మహిమ అవుతావు. హల్లెలూయా. ఆయన వాక్యం అయితే నువ్వు వాక్యం అవుతావు. ఒక మాట చెప్తా మీకు ఆత్మీయ కోణంలో. నిజానికి అక్కడ యెహెజ్కేలు తిన్నది బైబిలే, ఇక్కడ యోగాను చూస్తున్న గ్రంథము కూడా బైబిలే. ఆయన తీర్పులో నుంచి మన పేరు తప్పించుకోవాలన్నా కూడా మనం చదవాల్సింది కూడా బైబిలే. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గ్రంథము ఈ బైబిలే. అందుకనే అక్కడ వాని వాక్యం ఎక్కడుంది? ఇప్పుడు ఇక్కడ ఉంది. నీ వాక్యం ఎక్కడుంది? నీ చేతిలోనే ఉంది. నీ చేతిలో ఉన్నది కాస్త నీ హృదయంలో కనుక రాయబడితే అయిపోయినట్టే, టాస్క్ కంప్లీట్.